94వ వర్ధంతి సందర్భంగా దర్పల్లి మండల కేంద్ర కమిటీలు భావించి ఈ క్రీడల్ని నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ క్రీడలు మన నిజామాబాద్ జిల్లాలో అమరవీరుల వర్ధంతుల సందర్భంగా జాతీయ క్రీడలు కనుమరుగుతున్న తరుణంలో గ్రామ స్థాయికే పరిమితమవుతున్న క్రీడాకారుల్ని వారి నైపుణ్యాన్ని వెలికితీయ గ్రామ స్థాయి క్రీడల్ని 70 రోజులు జరిగే ఆదాయం వాడికి 1000 కోట్ల ఆదాయం వస్తుంది. ఒక ఓవర్ కాగానే ఒక అడ్వర్టైజ్ ఎంత కోట్ల లాభాలు. ఈ కోట్ల లాభాల కోసం ఐపీఎల్ని తీసుకొచ్చారు, బెట్టింగ్స్, రకరకాల ఇవ్వాలంటే మొత్తం ఈ 70 రోజులు పొరమంతా ఇప్పుడు 5 అయిందంటే టీవీలో ముందుంటుంది. అది ఏ పని చెప్పినా అబ్బాయి ఏ పని చెప్పినా పోతా ఉండు, టీవీ కూడా వాడు కొడుతున్నట్టే చూస్తాం. ఇట్లా రకరకాల సంఘటనలు కూడా మనం చూస్తాం. కాబట్టి మనమేం కోరుకుంటున్నాం, బీవైఎల్గా అఖిల భారత రైతు కూలీ సంఘంగా జాతీయ క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. మరి ఇలా నిజంగా మన జాతీయ క్రీడలు ఎటు పోతా ఉన్నాయి, కబడ్డీ ఎటువైంది, వాలీబాల్ ఎటువైంది, ఖోఖో. అలాగే భగత్ సింగ్ లో స్ఫూర్తిగా తీసుకుని యువత ముందు భాగాలు ఉండాలని కూడా యువతను కోరడం జరిగింది. అక్కగారికి థ్యాంక్స్. అట్లాగే ఇప్పుడు PYL ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మన సాయిరెడ్డి అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభ అధ్యక్షులు, దానికోసం అనేక మంది యువతను జాగృతం చేసిండు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఆలోచించాలని చెప్పి అనేక మంది మేధావులు చెప్పారు. అనేక రకాలైన యాంగిల్లో చెప్పిండొచ్చు. కానీ భగత్ సింగ్ చెప్పింది ఏంటి? భగత్ సింగ్ ఇవాళ హీరో, భారతదేశంలో ఉన్నటువంటి యూత్ కు ఒక హీరో లాంటి వాడు. అందుకోసమే 94 ఏళ్ళు అయినా తను మరణించిన భగత్ సింగ్ తో పాటు రాజగురు సుఖదేవ్, అట్లాగే చంద్రశేఖర్ ఆజాద్ లాంటి అనేక మంది యువ కిషోరాలు ఆనాడు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొట్లాడేది. కాబట్టి అట్లాంటి యూత్ యొక్క కాంట్రిబ్యూషన్, త్యాగం వలనే భారతదేశానికి స్వతంత్ర ప్రకటన వచ్చింది. ఇవాళ ఈ స్థితిలో మనం ఉన్నాం. కానీ ఏమైతుంది? 76, 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏం జరుగుతుంది? ఇప్పటికీ విద్య అందరికీ లేదు, ఇప్పటికీ అందరికీ ఉద్యోగాలు లేవు, ఇప్పటికీ ఉపాధి భద్రత లేదు, ఇప్పటికీ ఈ దేశంలో స్త్రీని సమానంగా చూసినటువంటి గౌరవం లేదు. బేటీ బచావో బేటీ పడావో అంటుంది. కానీ అనేక రకాల ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. వృద్ధులకు రక్షణ లేదు. తల్లిదండ్రులు కష్టపడి మంచి సంపాదించి పెట్టిన తర్వాత కూడా పిల్లలు బాగా చూస్తారని చెప్పి భరోసా లేదు. సెక్యూరిటీ లేకుండా అవకాశవాదం, మోసం, దగా ఇవన్నీ జరుగుతాయి. స్పష్టంగా మాట్లాడాడు భగత్ సింగ్. మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి, అప్పుడప్పుడే పుట్టిన RSS దాన్ని సైతం ఆయన ఎట్లా ఖండించాడు, ఆ రోజు ఏం మాట్లాడాడో కూడా మనం గుర్తు చేసుకుంటే అది ఇవాళ విశ్వరూపం దాల్చింది. విద్యా భాషాయీకరణ అంటే భగత్ సింగ్ లాంటి ఎందరో అమరులు, ఎందరి స్ఫూర్తితోటే ఒక లౌకికవాదం మన దేశంలో తెచ్చుకున్నాం. ఒక సెక్యులరిస్ట్ భావజాలాన్ని మనం తెచ్చుకున్నాం. ఒక అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ఆమోదం చేసుకుని కుల మత జాతి లింగ వివక్షలను రద్దు చేసుకుని ఇవాళ ఒక లౌకిక రాజ్యంగా ఏర్పాటు చేసుకుంటే ఆ స్థానంలో మతతత్వం ప్రవేశించింది. ఆ లౌకిక తత్వాన్ని, ఆ మొత్తం ఇవాళ సెక్యులరిజాన్ని, లౌకిక రాజ్యాన్ని, ప్రజాస్వామిక ప్రక్రియని, ప్రజాస్వామిక విలువల్ని ధ్వంసం చేస్తూ మనుధర్మ భావజాలాన్ని తీసుకొస్తామంటున్నారు. అంబేద్కర్ రచించి మనం ఆమోదిస్తున్న రాజ్యాంగం ఇవాళ ఎంత వ్యతిరేకత గురవుతుంది. దాని మీద పెళ్ళేస్తుండ్రు, బురదేస్తుండ్రు, ఇచ్చబోస్తుండ్రు, కాల్చి బూడిద చేస్తున్నారు, ఈ అవతల పడేస్తామన్నారు. కాలేజీల్లో చదువుకుని అట్లా మా యవ్వనాన్ని దాటొచ్చాం. కానీ ఈరోజు పిల్లలకి ఆ పరిస్థితి లేదు. పుస్తకాలకి ట్యాబ్స్ ఉంటాయి, టాబ్లాయిడ్స్ ఉంటాయి, ట్యాబ్స్ ఉంటాయి. అందులో కిండర్ ఏమంటారు కదా, కిండర్ బుక్స్, కిండల్ ఉంటుంది. అన్నిట్లో అక్కడ పుస్తకాలు మాత్రం
మాత్రం చదవాలి. కాబట్టి పుస్తకాలు అందుబాటులో లేక కాదు, పుస్తకాలు అందుబాటులో ఉన్న పుస్తకాలు చదివే సంస్కృతి పోయింది. ఇక పాఠశాలల్లో మాకు పంతులు, మేము గవర్నమెంట్ స్కూళ్ళలోనే మేము కూడా చదివాం. గవర్నమెంట్ స్కూళ్ళలో మా టీచర్ ఖచ్చితంగా దేశ స్వతంత్రం గురించి, స్వతంత్ర సమరయోధుల గురించి, దేశభక్తుల గురించి, ఈ వివేకానంద నుంచి మొదలు పెడితే బుద్ధుడి వరకు, విప్లవకారుల నుంచి అందరి గురించి, గాంధీ నెహ్రూలతో సహా, లెనిన్ మార్క్స్లతో సహా మాకు మా టీచర్లు కూడా సమయం ఉన్నప్పుడల్లా చెప్పేవాళ్ళు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు కొంత సామాజిక బాధ్యతతో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఆ వాతావరణం లేదు. స్కూళ్ళల్లో అంతా కూడా కార్పొరేట్ స్కూళ్ళు, కాన్వెంట్ స్కూళ్ళు, మొత్తం కూడా కాన్సెప్ట్ స్కూళ్ళు, అవన్నీ కూడా ర్యాంకుల వేటలతో ఇక వింటాం కదా, 1 1 1 1 2 2 2 5 5 నారాయణ చైతన్య బందర దొడ్ల చదువు అంత స్పష్టంగా మాట్లాడాడు భగత్ సింగ్. మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి, అప్పుడప్పుడే పుట్టిన ఆర్ఎస్ఎస్ దాన్ని సైతం ఆయన ఎట్లా ఖండించాడు, ఆ రోజు ఏం మాట్లాడాడో కూడా మనం గుర్తు చేసుకుంటే అది ఇవాళ విశ్వరూపం దాల్చింది. విద్యా కాషాయీకరణ అంటే భగత్ సింగ్ లాంటి ఎందరో అమరులు, ఎందరి స్ఫూర్తితోటే ఒక లౌకికవాదం మన దేశంలో తెచ్చుకున్నాం. ఒక సెక్యులరిస్ట్ భావజాలాన్ని మనం తెచ్చుకున్నాం. ఒక అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ఆమోదం చేసుకుని, కుల మత జాతి లింగ వివక్షలను రద్దు చేసుకుని ఇవాళ ఒక లౌకిక రాజ్యంగా ఏర్పాటు చేసుకుంటే ఆ స్థానంలో మతతత్వం ప్రవేశించింది. ఆ లౌకిక తత్వాన్ని, ఆ మొత్తం ఇవాళ సెక్యులరిజాన్ని, లౌకిక రాజ్యాన్ని, ప్రజాస్వామిక ప్రక్రియని, ప్రజాస్వామిక విలువల్ని ధ్వంసం చేస్తూ మనుధర్మ భావజాలాన్ని తీసుకొస్తామంటున్నారు. అంబేద్కర్ రచించి మనం ఆమోదిస్తున్న రాజ్యాంగం ఇవాళ ఎంత వ్యతిరేకత జరుగుతుంది. దాని మీద పెళ్ళేస్తుండ్రు, బురదేస్తుండ్రు, ఇచ్చబోస్తుండ్రు, కాల్చి బూడిద చేస్తున్నారు, ఈ సవతల పడేస్తామన్నారు. అంబానీ ఒకళ్ళు, ఆ అంబానీ అందించిన జియో ఈ దేశ ప్రజలు డిమాండ్ చేయకుండానే, ఎవరు కోరకుండానే దాన్ని ఉచితంగా ఇస్తామంటూ బయలుదేరి మోడీ గారు, ఆ నీతా అంబానీ గారి చెయ్యి ఊపేసుకుంటూ ప్రారంభించిన ఆ జియో ఇంత పనిచేస్తుంది. అందరి అరచేతుల్లోకి వచ్చేసినాయి స్మార్ట్ ఫోన్లు. ఆ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. వాటిలో హోమ్ కల్చర్లు, వాటిలో రీల్స్, వాటిలో యాప్స్, ఇక మొత్తం మన పిల్లల కానించి యూత్నేమంటాం పోరలే, ఇంత బుట్ట పోరలే ఆ రీల్స్ అడిక్ట్ అయిపోతున్నారు. ఆ మొత్తం స్మార్ట్ ఫోన్లు, అందులో గేమ్స్, దాంట్లో రకరకాల యాప్స్, అసలు అవి ఏమేమో చూస్తున్నారు, ఏం లేదో పేర్లు, నాకు ఆ పేర్లు కూడా సరిగ్గా తెలియదు. అవన్నీ కూడా ఆడుతున్నారు పిల్లలు, వాటిలో ఇమ్మర్స్ అవుతున్నారు. ఎదురుగా ఉండి తెలిసిన వాళ్ళతో కాలేజీల్లో చదువుకుని అట్లా మా యవ్వనాన్ని దాటొచ్చాం. కానీ ఈరోజు పిల్లలకి ఆ పరిస్థితి లేదు. పుస్తకాలకి ట్యాబ్స్ ఉంటాయి, టాబ్లాయిడ్స్ ఉంటాయి, ట్యాబ్స్ ఉంటాయి, అందులో కిండర్ ఏమంటారు కదా, కిండర్ బుక్స్, కిండల్ ఉంటుంది. అన్నిట్లో అక్కడ పుస్తకాలు మాత్రం చదవాలి. కాబట్టి పుస్తకాలు అందుబాటులో లేక కాదు, పుస్తకాలు అందుబాటులో ఉన్న పుస్తకాలు చదివే సంస్కృతి పోయింది. ఇక పాఠశాలల్లో మాకు పంతులు, మేము గవర్నమెంట్ స్కూళ్ళలోనే మేము కూడా చదివాం. గవర్నమెంట్ స్కూళ్ళలో మా టీచర్ ఖచ్చితంగా దేశ స్వతంత్రం గురించి, స్వతంత్ర సమరయోధుల గురించి, దేశభక్తుల గురించి, ఈ వివేకానంద నుంచి మొదలు పెడితే బుద్ధుడి వరకు, విప్లవకారుల నుంచి అందరి గురించి, గాంధీ నెహ్రూలతో సహా, లెనిన్ మార్క్స్లతో సహా మా టీచర్లు కూడా సమయం ఉన్నప్పుడల్లా చెప్పేవాళ్ళు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు కొంత సామాజిక బాధ్యతతో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఆ వాతావరణం లేదు. స్కూళ్ళల్లో అంతా కూడా కార్పొరేట్ స్కూళ్ళు, కాన్వెంట్ స్కూళ్ళు, మొత్తం కూడా కాన్సెప్ట్ స్కూళ్ళు, అవన్నీ కూడా ర్యాంకుల వేటలతో ఇక వింటాం కదా, 1 1 1 1 2 2 2 5 5 నారాయణ చైతన్య బందర దొడ్ల